మన ఇంటి దగ్గర ఉన్న స్థలంలో ఆ స్వామివారి గుడి కట్టించాలి. అంతేకాదు, గుడి బయట స్వామివారి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. శుభం, చాలా మంచి సంకల్పం. ఆ స్వామివారి సన్నిధిలో పేదలకు పెళ్లిళ్లు జరిపించాలి. వారికి తాళిబొట్టు మనమే బహూకరించాలి. మాధవ సేవతో పాటు మానవ సేవ కూడా చేయాలనుకుంటున్నా. జయం. కానీ ఏమైంది? మీకు తెలియంది కాదు. ఆ స్వామివారి అనుమతి లేనిదే నేను ఏ పని తలపెట్టను. అలాంటిది ఈ విషయంలో ఎందుకో ఎన్నిసార్లు ఆ స్వామివారిని అడిగినా ఇంకా సమయం ఉంది, వేచి ఉండండి అన్న సమాధానమే వస్తుంది. ఆ స్వామి అలా అన్నారా? అవును. అంటే అందులో ఏదో రహస్యం దాగి ఉంటుంది. ఆ స్వామి చెప్పినట్టు వేచి చూడు. ఆ జగన్నాటక సూత్రధారి లీలలు కొన్నిసార్లు వెంటనే మనకు అర్థం కావు. ఈలోగా నువ్వు అన్ని ఏర్పాట్లు చేసేసుకో. ఆయన ఆజ్ఞ ఎప్పుడైనా రావచ్చు. అలాగే ఈ ఆలయ నిర్మాణంలో మీ సూచనలు, సలహాలు ఎంతో అవసరం. మీరు ఒక్కసారి ఆ స్థలాన్ని వచ్చి సందర్శించండి. ఖచ్చితంగా వస్తానయ్యా. ఉంటాను మరి. అలాగేనండి. చేతులతో ఏ పని చేస్తారు?